బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నాకు ఇంకా సపోర్ట్ని ఇవ్వండి. ఈరోజు చేయబోయేది దోశపిండిని ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. లావు రైస్ని తీసుకోవాలి. ఒక గ్లాస్తోనైనా ఒక గిన్నెతోనైనా కొలిసి ఒక గిన్నెలో పోసేసుకోవాలి. 1 కేజీ రైస్కి 1/2 కేజీ వరకు మినపగుండును పోసేసుకోవాలి. 1 స్పూన్ వరకు మెంతులని వేసేసుకోవాలి. 1 కప్పు వరకు శనగపప్పును వేసేసుకొని 2 టైమ్స్ మంచిగా కడిగి ఒక గిన్నెలో వాటర్ను పోసి నానబెట్టేసుకోవాలి. షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు రైస్లో డస్ట్ కానీ మట్టి కానీ ఏమైనా ఉంటుంది, నీట్గా అన్నిటిని వేరేసి ఒక గిన్నెలో పోసేసుకోవాలి. 4-5 టైమ్స్ అయినా మంచిగా కడగాలి. బియ్యాన్ని స్మెల్ రాకుండా బియ్యాన్ని మంచిగా కడిగి నానబెట్టేసుకోవాలి. 4 అవర్స్ వరకు మంచిగా నానబెట్టేసుకొని వాటర్ని అంతా వంపేసుకొని ఇలా మనము నానబెట్టుకున్నాం కదా విడివిడిగా రైస్ని పప్పుని మొత్తము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ కప్పు తీసుకొని అందులో వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. రైస్ని పప్పుని ఒక గిన్నెలో వేసేసుకొని మొత్తము మిక్స్ చేసుకొని మిక్సీ కప్పులో వేసేసుకొని కొంచెం వాటర్ని వేసేసుకొని పప్పును గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దోశపిండిని ఇలా రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెలో పోసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో పోసేసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా నేను వేసి చూపిస్తున్నాను చూడండి. మంచిగా రెడీ అయిపోయింది. దోశపిండిని ఇలా రెడీగా చేసుకొని ఒక గిన్నెలో పోసేసుకోవాలి. మొత్తము ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. మొత్తము మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలో పోసేసుకుంటాం కదా. ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువైతే ఒక్కొక్కసారి మెత్తగా రాకపోవచ్చు. అందుకనే ఇలా గంట తీసుకొని మొత్తము పిండినంతా కలుపుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్సీ ఎలా కలుపుకొని మూత పెట్టేసుకొని 1 అవర్ తర్వాత దోశ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన దోశపిండి వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.